రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ అందించింది. తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం రాబోయే శనివారం వరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. తాజాగా భారత వాతావరణ శాఖతో పాటు స్కైమెట్ విడుదల చేసిన మాడ్యూల్స్ పరిశీలించినట్లయితే బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా శుక్రవారం, శనివారం రైతు సోదరులు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో తెలియజేసింది. ఇక దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు నమోదైన ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో 25% లోటు వర్షపాతం ఉంది. రాబోయే వారం రోజుల్లోనే లోటు వర్షపాతం సర్ప్లస్లోకి మారబోతా ఉంది. అధిక వర్షపాతంలోకి మారబోతా ఉంది. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా చాలా ప్రాంతాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. మీ ప్రాంతంలో గడిచిన 24 అవర్స్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి.